హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంటి వాస్తు దోషాలను పోగొట్టే, చింతలు తీర్చే చింతకొమ్మ తాంత్రిక పరిహారం. ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. ఆ కల నెరవేర్చుకునేందుకు జీవితకాలం కష్టపడుతుంటారు. కొంతమంది బిల్డర్ కట్టిన ఇల్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు తమ అభిరుచులు, ఆసక్తి మేరకు విభిన్న డిజైన్లలో ఇంటిని నిర్మించుకుంటారు. అయితే ఎంతో ముచ్చటపడి లక్షలు పోసి కట్టుకున్నా లేదు, కొనుగోలు చేసిన ఇళ్లకు వాస్తు దోషాలున్నాయని ఎవరైనా చెప్తే ఆందోళనకు గురి అవుతారు. అలాంటి వారి కోసం ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ 3 పరిహారాలు తెలిపారు. ఈ రోజుల్లో 100కు 80% ఇళ్లకు వాస్తు సమస్యలు, వాస్తు దోషాలు ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. వాస్తు దోషాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, ఎన్ని పరిహారాలు చేసినా అవి తొలగిపోవడం లేదని బాధపడేవారు తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పిన విధంగా వాస్తుతంత్రాలు పాటించాలని సూచించారు. ఈ వాస్తుతంత్రాలు పాటించడం వల్ల వాస్తు దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని చెప్పారు. అవేంటో చూద్దామా? ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మొదటి పరిహారం, సముద్రపు ఉప్పు ఒక గాజు గ్లాసు లేదా సీసాలో పోసుకోవాలి. మూత బిగించి ఇంటి లోపల నైరుతి, దక్షిణ పడమర గ్లాసుల్లో ఉంచుకోవాలి. సముద్రపు ఉప్పుకు అన్ని వాస్తు దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది. పెద్ద పెద్ద వాస్తు దోషాలున్న, భవనం పడగొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్న, ఇల్లు రీమోడల్ చేయాల్సి వచ్చిన మరో అద్భుతమైన పరిష్కారం ఉందని మాచిరాజు వెల్లడించారు. ఇంద్రజాల్ మొక్క ద్వారా వాస్తు సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుందన్నారు. ఇది ఆకుల్లేని మొక్క, కేవలం కొమ్మలు, రెమ్మలు మాత్రమే ఉంటాయి. చాలా శక్తివంతమైన తాంత్రిక మొక్క. ఇది ఇంట్లో కుండీల్లో పెంచుకోవచ్చు. ఇది అందరికీ దొరకదు. అలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా కల్పవృక్ష నారికేల పరిహారం ఉంది అని వివరించారు. రెండో పరిహారం, కొబ్బరి చెట్టుపై కాయలు వాతంతట అవే రాలిపడినప్పుడు తెచ్చుకోవాలి. నీళ్లతో శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ, గంధం బొట్లతో అలంకరించాలి. దానిని ఎరుపు రంగు వస్త్రంలో ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే దానిని కల్పవృక్ష నారికేలం అని అంటారు. మూడో పరిహారం, ఇంట్లో ఎక్కువగా వాస్తు దోషాలు ఉంటే చింతలు తీర్చే చింతకొమ్మ తాంత్రిక పరిహారం పాటించాలని తాంత్రిక గ్రంథాలలో తెలిపారని మాచిరాజు వెల్లడించారు. ఎప్పుడైనా ఏ రోజైనా చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు చింత చెట్టు దగ్గరికి వెళ్ళాలి. పల్లెటూరుల్లో ఎక్కడ పడితే అక్కడ చింత చెట్లు ఉంటాయి. అక్కడక్కడ హైవేల వెంట కూడా చింత చెట్లు ఉన్నాయి. చెట్టు దగ్గరికి వెళ్ళి ఉత్తరం దిశగా పెరుగుతున్న ఓ చిన్న కొమ్మను వెంట తెచ్చుకోవాలి. దీనిని పూజ గదిలో పెట్టుకోవాలి. చిత్తా నక్షత్రం నుంచి మళ్ళీ పూర్వాషాఢ నక్షత్రం వచ్చే వరకు పూజ గదిలోనే ఉంచాలి అని వివరించారు. జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒక కుటుంబంపై వాస్తు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలను పాటించాలని చెబుతుంటారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఇక వాస్తు అంటే కేవలం ఇంటి నిర్మాణం మాత్రమే కాదు, ఇంటి ముందు పెంచుకునే మొక్కలపై కూడా దీని ప్రభావం ఉంటుందట. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంటి ముందు అస్సలు పెంచుకోకూడదంట. ఇవి ఇంట్లోని కుటుంబ సభ్యులు కెరీర్పై ప్రభావం చూపడమే కాకుండా మానసిక ప్రశాంతతపై కూడా దీని ప్రభావం ఉంటుందంట. కాగా ఇప్పుడు మనం అసలు ఇంటి ముందు చింతపండు చెట్టు ఉండటం మంచిదా కాదా అనే విషయం తెలుసుకుందాం. అయితే చాలామంది ఇంటి ముందు పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు, పూల మొక్కలు పెంచుకుంటారు. అయితే ఇంటి ముందు మొక్కలు ఉండటం మంచిదే, కానీ కొన్ని మొక్కలు తప్పుడు దిశలో ఉంటే అది వాస్తు దోషానికి కారణం అవుతుందట. దీనివల్ల ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు దరిచేరే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు లేదా ఇంటికి దగ్గర చింత చెట్టు ఉండటం అస్సలే మంచిది కాదంట. ఇది చాలా అశుభకరం అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ముఖ్యంగా ఎవరి ఇంట ప్రధాన ద్వారానికి ఎదురుగా చింత చెట్టు ఉంటుందో వారు నిత్యం పేదరికంతో,
ఇంట్లో కలహాలతో బాధపడుతూ ఉండటం ఖాయం అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఎక్కువగా పెంచుతుందంట. ఇంటికి దగ్గరగా చింత చెట్టు ఉండటం, ఇంటిపై చింత చెట్టు నీడ పడటం చాలా అశుభకరం. ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆవరణంలో చింత చెట్టు ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంటి ముందు ఈ చెట్టు ఉండటం వలన ఆర్థిక నష్టాలు, అప్పుల పాలు అయ్యే ప్రమాదం ఉందని వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొమ్మను తెచ్చుకోవడం: గురువారం లేదా శనివారం రోజున చింత చెట్టు వద్దకు వెళ్ళి దానికి నమస్కరించి ఒక చిన్న కొమ్మను లేదా కర్ర ముక్కను సేకరించాలి. శుద్ధి చేయడం: ఇంటికి తెచ్చిన కొమ్మను గంగాజలంతో లేదా మంచినీటితో శుద్ధి చేయాలి. పూజ: ఈ కొమ్మను పూజ గదిలో ఉంచి దీప నైవేద్యాలు సమర్పించాలి. ఆ సమయంలో మీ మనసులోని బాధలను, చింతలను తొలగించమని ప్రార్థించాలి. పూజించిన ఆ చింతకొమ్మను ఒక పసుపు రంగు బట్టలో కట్టి ఇంటి ప్రధాన ద్వారం పైన లేదా బీరువా పైన ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ముఖ్యమైన సూచనలు: వాస్తుపరంగా సాధారణంగా ఇంటి ఆవరణలో చింత చెట్టు ఉండటం వాస్తురీత్యా అంత మంచిది కాదని భావిస్తారు. కాబట్టి పరిహారం కోసం కొమ్మను బయట ఉన్న చెట్టు నుండి తెచ్చుకోవడం ఉత్తమం. నైవేద్యం: విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన చింతపండు పులిహోరను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల బాధలు తొలగుతాయని నమ్ముతారు. చింత ఆకులు లేదా చింత చిగురు శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి మరియు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.